guys, welcome to our channel. This is one other channel. This is Sudha Krishna. So our channel is so called Sudha Friends. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. గుడ్ ఈవినింగ్ గైస్. యాక్చువల్గా మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. అండ్ గైస్ ఇవాళ అయితే మేము వచ్చేసి హోమ్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. సో ఏంటంటే ఫర్నిచర్, సో అనిల్కి టేబుల్ అది సరిగా లేదు. సో టేబుల్ అండ్ చైర్ కూడా కంఫర్ట్ లేదు. సో అందుకని చెప్పేసి చైర్ అండ్ టేబుల్ తీసుకుంటున్నాం. అలాగే కబోర్డ్ కూడా తీసుకుందామని చూస్తున్నా, బట్ ఏమైనా వేస్ట్ అయిపోతుందా ఏంటని జస్ట్ ఐఎమ్ థింకింగ్. అండ్ ఈరోజు మిత్ర మీరా కాస్ట్యూమ్ చూసారా? సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సో ఇవాళ అయితే వాళ్ళు స్కేరీగా చేద్దాం అనుకుంటున్నారు. టోటల్గా మాల్లో ఏదైతే హోమ్ సెంటర్లో టోటల్ స్కేరీ ఉందాం అనుకుంటున్నారు. డాడీని కూడా అలా ప్రిపేర్ చేసామాట వాళ్ళు. సో వాళ్ళ డాడీ మొత్తం దొంగోళ్ళలో ఉన్నారు కదా. సో గైస్ యాక్చువల్గా ఇవ్వాలన్నమాట వాళ్ళ అవుట్ఫిట్ ఇది. అండ్ సే హాయ్ గైస్. హాయ్ హాయ్. వాళ్ళకు ఒక్క వచ్చింది. యా గైస్, యాక్చువల్గా వాళ్ళంతా టోటల్గా మాల్లో ఉంటారంట. అఫ్ కోర్స్ అక్కడ ఏసీ ఉంటుంది, నో ప్రాబ్లం. బట్ యాక్చువల్గా ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. మేము బయటకు వెళ్దామని ఏసీ ఆపేసాం, చాలా స్వెట్ అయితే వచ్చేస్తుంది. సో బయటకైతే బయలుదేరుతున్నాం అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి గైస్. లెట్స్ మూవ్. హలో గైస్, చూసారు కదా వాళ్ళు మిత్ర మీరా. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టోటల్ స్కేరీగా చేద్దాం అనుకుంటున్నారు. సో దిస్ ఈజ్ బాల్కనీ. మేము బయటకైతే వచ్చేసాం. సో కారిడార్ అనమాట. సో గైస్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వాళ్ళు టోటల్గా మేము మాల్లో ఇలాగే ఉంటాం మమ్మీ అని చెప్తున్నారు. బట్ నాకైతే అంటే యాక్చువల్గా ఏంటంటే ఓకే యాజ్ యువర్ విష్, బట్ ఏంటంటే చాలాసేపు అలా ఉండడానికి చిరాకు వచ్చేస్తుందిరా తల్లి అని నేను చెప్పా. బట్ వాళ్ళు ఏమంటే నువ్వు మమ్మీ మేము ఇలాగే ఉంటాం అన్నారు. బట్ యా లెట్ us see వాట్ హ్యాపెండ్ అనేది చూద్దాము. వాళ్ళ డాడీకి కూడా పిలిచి నాకైతే కొన్ని పిక్స్ తీయమన్నారు. బట్ నేనైతే వీడియో రన్ చేసేసామంట, పిక్స్ తీయలేదు. వాళ్ళు అనుకుంటున్నారు పిక్స్ తీస్తున్నానని. సో నేనైతే వీడియో రన్ చేసేసాను. లెట్ us మూవ్ గైస్. యాక్చువల్గా ఇక్కడ మేము ఇంకా బయటకు వచ్చేసాం లిఫ్ట్లో. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఇవాళ. యాక్చువల్గా ఏంటంటే సింపుల్గా అసలు కొంచెం చికాగానే ఉండింది వీకెండే, కానీ మేము ఏంటంటే ముందుగా ప్రిపేర్ కాలేదు, ఎక్కడికి వెళ్దామని ప్రిపేర్ అవ్వలేదు. సో తర్వాత అనిల్ అన్నారు ఇలాగా తీసుకోవాలి అని చెప్పేసి. నేను ఏంటంటే జస్ట్ జీన్స్ వేసుకొని పైన మన వింటర్ వేర్ అయితే వేసుకున్నా. సో అసలు ప్రిపేర్ కాకుండా వెళ్తున్నాం అనమాట. సో ఇలా తీసుకోవాలి, నాకైతే చైర్ కంఫర్ట్ లేదు, కొంచెం వర్క్ ఇక్కడ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో అలాగే టేబుల్ కూడా తీసుకుంటా అన్నారు. సో దెన్ ఇక్కడైతే మీరు ఒక్కటే చూడండి, ఇది ఏంటి, యా యాక్చువల్లీ టూరిజం ఇదనమాట. వాళ్ళు యా మొబైల్ టూరిజం అనమాట. వాళ్ళు ఏంటంటే టూర్స్ అవి ప్లాన్ చేయడానికి. సో ఇక్కడ లోపల మీరు చూసినట్లయితే అనిల్ వెళ్ళారు. నింకి పక్కన స్టేషనరీ షాప్ ఉంది కదా, స్టేషనరీ షాప్ చూడంగానే మమ్మీ స్టేషనరీ షాప్కి వెళ్ళిపోదాం అన్నారు. దేనికి అంటే ఏమో స్టేషనరీ షాప్ చూడంగానే ఫస్ట్ వెళ్ళి తీసేసుకోవాలి అంటున్నారు. ఏం తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా స్టేషనరీ షాప్ చూడంగానే ఏదో ఒక బుక్స్ కానీ ఏమైనా ఐటమ్స్ కానీ వాళ్ళకి ఈవెన్ ఇప్పటికీ వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా స్కూల్ బ్యాగ్స్, స్కూల్ కాంప్సెస్ బాక్స్, ఐ మీన్ పెన్ పెన్సిల్ బాక్సెస్ చూస్తే తీసేసుకుంటాం అనమాట. వాటర్ బాటిల్స్ ఇలా కొత్తవి. సో గైస్ ఇక్కడ అన్నీ ఏం మాట్లాడుతున్నారో తెలుసా మీ అందరికీ? సస్పెన్స్. ఏంటంటే మేము డిజర్ట్ సఫారీకి వెళ్తున్నాం. ఈ పక్కనే చూస్తే ఒక హోటల్. ఇలా వీకెండ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఎవ్రీవేర్ రెస్టారెంట్స్ దగ్గర, క్యాఫ్టీరియల్ దగ్గర మ్యాక్సిమం ఇలాగ బయట కూర్చొని చిల్ చేస్తారనమాట. సో అనిల్ గారు అయితే ఇక్కడ మాట్లాడతారు. మేము వచ్చేసాం. అక్కడ మాట్లాడినాక మేము డిజర్ట్ సఫారీకి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మనకి డిజర్ట్ సఫారీ. వెయిట్ గైస్, సూపర్ బాసం ఉంటుందన్నమాట. సో గైస్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మేము ఇంకా హోమ్ సెంటర్కి వచ్చేసాం. సో ఎస్, దిస్ ఈజ్ ద హోమ్ సెంటర్. మనకి ఇండియాలో కూడా మన ఇంటికి కావాల్సినవి చాలా ఉన్నాయి. చాలా షాపింగ్ ఉంది. ఎందుకంటే మనం హౌస్ కన్స్ట్రక్షన్, ఇంట్లోకి గృహప్రవేశం అయిన తర్వాత కరోనా వచ్చేసింది. సో అందుకని చెప్పేసి ఇంట్లోకి అయితే ఏ ఐటెం కొనలేదు. ఇంక ఇక్కడ చూస్తే షాప్లో చూస్తే అనిపించింది బాబు ఇన్ని కొనాల్సి ఉందా ఇంటికి అని. సో అస్సలు మ్యాక్సిమం నేను ఏంటంటే యా దిస్ ఈజ్ ద పార్కింగ్. హోమ్ సెంటర్ పక్క నుంచి పార్కింగ్ ఉందనమాట. సో వాళ్ళ హోమ్ సెంటర్ వాళ్ళ పార్కింగ్. సో మేము ఇందులోంచి పక్క నుంచి లోపలికి వెళ్ళామంటే ఇక్కడ చూస్తే మీరు హోమ్ సెంటర్ అని చూడొచ్చు. సో పార్కింగ్ లోపలికి వెళ్ళి పార్క్ చేసేసాం అనమాట కారు.
సో ఆఫ్టర్వర్డ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట, పార్కింగ్ బ్యాక్ సైడ్. ఇంక ఈ బ్యాక్ సైడ్ నుంచి సో ఆల్రెడీ ఇంకిటింకి స్టార్ట్ చేశారు వాళ్ళ స్కేరీ మూమెంట్. యెస్. అనిల్ గారు అయితే తీసేశారు స్కార్ఫ్, ఇంకా కార్‌లోనే ఉంచేశారనమాట. సో ఇక్కడ హోమ్ సెంటర్ మేము వచ్చేసాం. గైస్ ఫస్ట్ అయితే హోమ్ సెంటర్ చూసేయండి. సో సో మెనీ ఎన్నైతే ఉన్నాయో మెటీరియల్ అయితే సూపర్బ్. కంటికైతే 2 కళ్ళు చాల్లేదు చూసేదానికి. అన్నీ ఉన్నాయి. డోంట్ మిస్ గైస్, డోంట్ స్కిప్. ఒకసారి అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫర్నిచర్ కానీ, ఇంటీరియర్స్ కానీ, ఎందుకంటే మనం కొంటామా, కొనమా సెకండరీ. బట్ ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా నింకి ఎంటర్ అవ్వంగానే వాళ్ళు అడిగారు, "మమ్మీ నన్ను ఎవరైనా చూస్తున్నారా మమ్మల్ని?" "నో, ఎవరు చూడరు. ఇక్కడ ఎవరండి పట్టించుకుంటారు." మమ్మీ వాళ్ళు ఏం చెప్పారంటే ముందు, "మమ్మీ మమ్మల్ని ఎవరైనా షాప్ నుంచి బయటకు తోసేసినా మీరేం అనుకోవద్దు మాల్ నుంచి" అని చెప్పేసి. అంత ఉంటుందా? అదే మన ఇండియాలో అయితే యాహ్! గైస్ కొంతమంది అలా చూస్తారు. ఏంటి అమ్మాయిలు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. దట్ ఈజ్ అవర్ ఇండియా. సో ఎనీహౌ ఇక్కడైతే నేను ఈ సోఫా చూసాను. మీకు అన్ని ప్రైసెస్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇది 499 అంటే 500 20,000 ఆ ఒక్క సోఫా, సిట్టింగ్ సోఫా ఇండివిడ్యువల్. అండ్ ఈ పిల్లో వచ్చేసి 79 80 ఎంతో పడింది. అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. బట్ యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి నేనన్నా చాలా కాస్ట్ ఉన్నాయంటే యాహ్! మెటీరియల్ అలా ఉంటుంది. మా హస్బెండ్ ఎప్పుడు కూడా కాస్ట్ ఎక్కువ ఉంటే మెటీరియల్ బావుంటుంది అంటారు. ఆఫ్‌కోర్స్ మనం అది ట్రస్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఓకే. కొన్ని వాటికి కొంత ఎక్కువ మనీ పెట్టాలి. కొన్ని వాటికి తక్కువ మనీ పెట్టాలని నాకైతే అనిపిస్తుంది. ఇది మంకీ ఉంది గదా! ఇది మంకీ మన సైడ్ ల్యాంప్ అనమాట. 149, 150. సో, దిస్ ఈస్ 3000 రూపీస్. మన మనీ 3000 రూపీస్. సో, 150 ధరమ్స్ అనమాట. సో, ఇక్కడ లోకల్‌తో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ తక్కువ మనీ. ధరమ్స్‌లో కంపేర్ చేసి మనం 150 రూపీస్ అంటే తక్కువ అంటాం కదా! సో, అలాగే 150 ధరమ్స్ అంటే వాళ్ళకి తక్కువ. ఆ మంకీ అయితే బాగుండింది. తీసుకో అన్నారు. సో, వద్దు. నేను ఇవన్నీ క్యారీ చేయలేను. ఎందుకంటే మన ఇండియాలో కూడా ఇవన్నీ దొరికేస్తున్నాయి గదా! సో, నేనెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకుంటా అని చెప్పాననమాట. క్లాక్స్ ఇది బాగుంది. ఇదేంటంటే గరిటెలు, స్పూన్స్ అది కిచెన్‌కి బావుంటుంది బుజ్జి అన్నారు. సో, నో, నేనైతే ఏమి షాపింగ్ చేయదలుచుకోలేదు. బికాజ్ ఇవన్నీ క్యారీ చేయడం చాలా వెరీ టఫ్ జాబ్ అనమాట. సో, మనకి ట్రావెలింగ్ ఇక్కడ చూసారా ఫోర్క్‌లు, గరిటెలు, స్పూన్స్ అవన్నీ ఉన్నాయి. బాగుండింది. ఇట్స్ గుడ్. బట్ ఏంటంటే మనకి దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎక్కువ నేను ఇండియాలో ఏం చేస్తానంటే షాపింగ్ చాలా తక్కువ చేస్తా. అనిల్ ఉండరు. నేను వెళ్ళి షాప్స్ అది మాక్సిమం నేను షాపింగ్‌కి వెళ్ళలేననమాట. ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత షాపింగ్ ఈజ్ నెసెసరీ. తప్పదు. వెళ్ళాలి, షాపింగ్ చెయ్యాలి, ఇంటికి కావాల్సినయన్నీ తెచ్చుకోవాలి. బట్ నాకెందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏం లేనప్పుడు. సో, దిస్ ఈజ్ 350. కంఫర్టర్స్ అయితే చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. బట్ మెటీరియల్ ఈజ్ సూపర్బ్. 350. సో, ఇంటూ 20 అంటే 7,000 ఐ థింక్. యాహ్! 7,000 రూపీస్ అనమాట. సో, కర్టెన్స్ అయితే చాలా చాలా బాగా నచ్చాయి నాకు. కర్టెన్స్ కూడా చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. సో, లాంగ్ లెంత్ ఇక్కడ ఇంతింత కాస్ట్ కర్టెన్స్ పడుతున్నాయంటే మన ఇంటికి నేను అప్పుడే ఎస్టిమేషన్ వేశాను. మన ఇంటికి కర్టెన్స్ టోటల్‌గా ప్రిపేర్ చేయిస్తే మినిమమ్ 2,00,000 అవుతాయి. టోటల్ మన ఇండియాలో హౌస్ మొత్తానికి. సో, నేను అప్పుడే అనుకున్నా. బట్ అది నాకు ఇంకా టైం కుదరలేదనమాట. సో, అవన్నీ ఇంటికి మనం వెళ్ళినాక ఆరామ్సే అన్నీ చేయించుకోవాలి. అన్నీ మీతో షేర్ చేసుకుంటాను గైస్. అండ్ కంఫర్టర్స్ అయితే ఇవన్నమాట. చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే టోర్నిడో బాగుండింది. కలర్‌ఫుల్‌గా ఉండింది. కలర్స్ మారుతా ఉన్నాయనమాట. టింకీకి నచ్చిందిది. బట్ ఏదైనా కానీ ఇక్కడ ఇంట్లో పెట్టుకునేదానికే. ఎందుకంటే మనం ఇది ట్రావెల్ చేయాలి. 59 ధరమ్స్ అంటే హ్మ్. 1,200 రూపీస్ అనమాట మన మనీ. సో, ఇదైతే బాగుండింది. నాకు నచ్చింది. బట్ గ్లాస్ ఐటెమ్ కదా! ఓన్లీ దుబాయ్‌లో పెట్టుకునే దానికైతే తీసుకోవాలి గానీ, సో, మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పెయింటింగ్స్ అనమాట. సో, జస్ట్ పెయింటింగ్స్ కూడా కాదు. జస్ట్ డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ 79 ధరం, 80 ధరం అంటే 1,600 రూపీస్ నియర్లీ అన్నీ 1,600 రూపీస్ పడినాయి. సో, మేము ఇంకొచ్చేసి ఇక్కడ మనకి ఫర్నిచర్ లేదు. సెకండ్ ఫ్లోర్ అని చెప్పారు ఫర్నిచర్. దిస్ ఈస్ గ్రౌండ్. సో, మేమైతే సెకండ్ ఫ్లోర్‌కెళ్తున్నాం. అనిలేమో 2 మెంబర్స్ ఓన్లీ అంటున్నారు. 2 మెంబర్స్ కాదు. అది కరోనా బట్టి 2 మెంబర్స్ అని రాశారు. మనం ఫ్యామిలీ కదా! వచ్చేసేయి అన్నా. సో, దెన్ మేము పైకొచ్చామనమాట. ఇక్కడ ఫర్నిచర్ ఇక్కడ ఇవన్నీ కూడా సిట్టింగ్ టేబుల్స్, స్టూల్స్ లాగా అనమాట. ఇవన్నీ కూడా సిట్టింగ్ వన్. హాల్‌లో వేసుకునేదానికి చాలా చాలా కలెక్షన్ ఉండింది. చాలా బాగున్నాయి కూడా. నాకు బాగా నచ్చినాయి. సో, నేను కూడా మన హోమ్ సెంటర్ లాస్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు మన బెడ్స్ అవి తీసుకున్నప్పుడు కొన్ని చూసాను నేను. ఇంత ఎక్కువ కలెక్షన్ చూడలేదు కానీ చూసాను. సో, ఇక్కడైతే లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉండింది. సూపర్బ్ అనమాట. ఇవన్నీ మనం హాల్‌లో వేసుకుంటే మంచి కలర్‌ఫుల్ అట్మాస్ఫియర్ అయితే హాల్‌కైతే వచ్చేస్తుంది. సో, యాహ్! లెట్ అస్ సీ. బీమ్ బ్యాగ్స్ బాగున్నాయి. అండ్ నాకైతే బీమ్ బ్యాగ్స్ కూడా ఇష్టం. ప్రతి పిల్లల రూముల్లోని, నా రూమ్‌లో, మిగతా అన్ని రూమ్స్‌లో కూడా వేసుకుందాం అనుకున్నా. ఇంకా చాలా చాలా కొనాలి. మన ఇంటికి చెప్తున్నా కదా! చాలా కొనాలి.
సో అవన్నీ లేటర్ ఆన్ మనం నెమ్మదిగా కొనాలి. సో అదంతా టైం టేకింగ్. అండ్ గైస్ ఇక్కడైతే కలెక్షన్ అయితే సూపర్బ్ అనమాట. ఈ చిన్న చిన్న ఉన్నాయి అవన్నీ పిల్లల రూముల్లో చిన్న పిల్లల రూముల్లో లైక్ నింగి వాళ్ళకి కాదు, ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ రూముల్లో వేసుకునేదానికి ఆ సోఫాస్ అనమాట. 69 ఈచ్ వన్ పిల్లో 70 అంటే 1400 రూపీస్ పిల్లోస్ కూడా పడినాయి. సో అన్నీ ఏది మనకి తక్కువ కాస్ట్లో కనిపించట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం అన్నీ హెవీ కాస్ట్లోనే. చూడండి చిన్న బ్లాంకెట్స్ లైక్ కంఫర్టర్స్ అవి కూడా 129. దిస్ ఈజ్ ఓన్లీ బ్లాంకెట్స్ అనమాట. 29 చిన్న బ్లాంకెట్స్ ఉంటాయి, సైజ్ కూడా తక్కువ ఉంటుంది చిన్న పిల్లలకి. సో అవి 29 ధరమ్స్ అనమాట, అంటే 600 రూపాయలు మన ఇండియన్ మనీ. సో ఇక్కడ ల్యాంప్స్ అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చేసాయి. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు ఈ ల్యాంప్ ఎంత ముద్దొచ్చేసిందో. కానీ 259, 300 ధరమ్స్ అంటే 6000 రూపీస్. ఓన్లీ గడ్డి మనం అంటాం కదా, ఇది తాటి లీవ్స్ ఉంటాయి కదా, తాటి చెట్టు లీవ్స్ దాంతో పాటు చేసింది. పైన చూస్తే మనకి డిస్పోజబుల్ ఇది ఉంటుంది కదా, దట్ టైప్ ఆఫ్ మెటీరియల్, అంతే ల్యాంప్, ఇంకేం లేదు ఇందులో. సో దీనికి 6000 రూపీస్ అనమాట మన మనీ, 300 ధరమ్స్. కానీ చూడడానికి చాలా అందంగా ఉంది. అంటే డిఫరెంట్ లుక్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్ కదా. సో నార్మల్ రొటీన్గా అంటే ఇలా డిఫరెంట్గా ఉండేసరికి, కానీ అది ఈజీగా మన వాళ్ళు మేక్ చేయగలుగుతారు కదా, రైట్? సో అంటే ఈజీగా మేక్ చేయగలుగుతా. కానీ 6000 రూపీస్ అంటే కొంచెం నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో గైస్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సో ఇది టోటల్లీ దిస్ సెక్షన్ ఈజ్ కిడ్స్ సెక్షన్ అనమాట. నింకి అయితే కిడ్స్ సెక్షన్కి వచ్చి చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ టైం మేము ఇక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా అంతే, వాళ్ళు ఎప్పుడు మేము ఫర్నిచర్ షాప్కి వచ్చినా కిడ్స్ సెక్షన్లో చాలా టైం స్పెండ్ చేసేసేవాళ్ళం, వాళ్ళు మేము వదిలేసేవాళ్ళం. సో ఇక్కడ ఏంటంటే థీమ్ పెడతారు టోటల్గా మనకి. ఒక థీమ్ కిడ్స్ సెక్షన్ అంటే బెడ్ అంతా అరేంజ్ చేసి ఆ బెడ్కి సైడ్ టేబుల్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కానీ, ఈవెన్ స్టడీ టేబుల్ కానీ టోటల్గా అలా సెట్ చేస్తారనమాట. థీమ్, కలర్ థీమ్ కూడా వాళ్ళు సెట్ చేసి పెడతారు. ఆ టైప్ ఆఫ్ మనం థీమ్ని సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా అవే మనకి డెలివరీ ఇచ్చేస్తారు. సో ఇక్కడ ఇదే అనమాట. నింకి ఎప్పుడు డబుల్ బెడ్ అనేవారు. సో వాళ్ళకి ఏంటంటే ఇండియాలో మేము డబుల్ బెడ్ కొన్నాము. సో అలాగే బిఫోర్ దట్ వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇది తీసుకున్నాం అనమాట. సో గైస్ ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ డబుల్ బెడ్ అడిగారు, ఇంకా చిన్నపిల్లల్లాగా. నువ్వు అవసరం లేదులే, వద్దులే అని చెప్పేసి చెప్పాము. దీస్ ఆర్ ఆల్ కలర్ థీమ్స్ అనమాట. సో సో చాలా చాలా బాగున్నాయి, చూడడానికి కూడా చాలా అందంగా. నాకు ఇక్కడ వచ్చేసరికి ఏదైతే ఇది ఉంది కదా జిరాఫీ, ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే ఓన్లీ బట్టలు వేసుకునే టబ్ కానీ, ఫ్లవర్స్ పెట్టుకునేదానికి కానీ మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. కిడ్స్ రూమ్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో ఈ బెడ్ అడిగారు వాళ్ళు ఇలా. ఇంకా ఈ బెడ్ ఏం చేసుకుంటారండి. సో బిలో 10 years అయితే ఓకే, బట్ ఇప్పుడు వాళ్ళు అయితే పెద్ద అయిపోయారు కదా. సో ఆబ్వియస్లీ బట్ వాళ్ళకి ఏంటంటే ఇంకా చైల్డిష్ మెంటాలిటీ అయితే అసలు నాకే పోలేదు, ఇంకా వాళ్ళకేం పోతుంది. ఓకే, దెన్ నాకైతే బీమ్ బ్యాగ్స్ మీద ఉండిపోయింది. సో అయితే మనం ఇండియాకి వచ్చినాక డెఫినెట్లీ అవి తీసుకుందాము అన్ని రూమ్స్కి కూడా. అండ్ గైస్ ఫ్లవర్స్ అయితే ఆసమ్ ఉన్నాయి, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి. లుక్ కూడా పాష్ లుక్ ఇచ్చినాయి ఫ్లవర్స్ అనమాట. సో ట్రీస్ కానీ, గ్రీనరీ కానీ చాలా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా వాటర్ ఫౌంటైన్ సెక్షన్ కూడా ఇక్కడే ఉండింది అనమాట. సో లాట్ ఆఫ్ కలెక్షన్ ఉండింది ఇక్కడ. సో చాలా చాలా బాగున్నాయి. నేను మన ఇండియాలో కూడా చూశానండి, హోమ్ సెంటర్లో చాలా చాలా బాగున్నాయి. అప్పుడు కూడా ఏంటంటే నేను ఏం తీసుకోవాలో ఆ సెక్షనే చూసుకునేదాన్ని, ఎందుకంటే టోటల్గా ఏ సెక్షన్కి వెళ్ళినా అన్నీ నచ్చేస్తాయి. మళ్ళీ తీసుకొని ఎక్కడెక్కడ ఫస్ట్ ప్లేస్ చేయాలి అదంతా ప్లాన్ చేసుకోవాలి కదా. మన కొత్త ఇంట్లో అయితే టోటల్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కడ ఏం పెట్టాలనేది ప్లానింగ్ కావాలి, అలా కొనుక్కోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం అక్కడ ఇంకా ఏం తీసుకోలేదు. ఆఫ్టర్వర్డ్స్ కరోనా వచ్చేసింది. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఏదైతే ఈ పాట్ ఫౌంటైన్ ఉండింది కదా, నాకు చాలా బాగా నచ్చింది. ఆ కలర్ థీమ్ వల్లేమో మేబీ బాగా అట్రాక్ట్ అయ్యాను నేను. సో వాటర్ కలర్, బ్లూ కలర్ ఉండడం వల్ల అది బాగా నచ్చింది నాకు. అనిల్ అన్నారు నాకు ఒకటి తీసుకో, ఇక్కడ నాకు వాటర్ సౌండ్ కంటిన్యూస్గా వస్తుందని. నేనేమన్నా ఏదైనా దేవుడు ఉండేది తీసుకుందామంటే ఇక్కడ అస్సలు దేవుడిదే కనిపించలేదు. బికాజ్ ఇక్కడ మన దేవుళ్ళవి అంతగా సేల్స్ అయితే చెయ్యరు బయట. సో వేరేగా మనం ఏదైనా టెంపుల్ ఏరియా ఉంది కదా, టెంపుల్ ఏరియాలోకి వెళ్తే మేబీ ఉంటే అక్కడ ఛాన్సెస్ ఆర్ దేర్. నేను ఈసారి టెంపుల్ వెళ్ళినప్పుడు ఒకసారి మన వ్లాగ్లో నెక్స్ట్ టైం చూపిస్తా. సో గైస్ ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దీని కాస్ట్ వచ్చేసి నాకైతే దిమ్మ తిరిగిపోయింది. 1499 అంటే 1500 ధరమ్స్. సో 30,000 అదా. మనం ఇండియాలో అల్లించుకోగలం కదా దగ్గరుండి, ఆ షేప్ చూపిస్తే ఈజీగా అల్లేస్తారు.
కిందన స్టూల్ లాగా వచ్చింది. సో, అది ఎందుకు అంత కాస్ట్ పడిందన్నది నాకు అర్థం కాలేదు. ఇది కూడా చూడండి 4298 అంటే నియర్లీ 1,00,000 రూపీస్ అది. 5,000 దరమ్స్ అంటే 1,00,000 రూపీస్. సో, నాకు అదే అర్థం కాలేదు. అంత కాస్ట్ ఎలా పడుతుంది అని. యెస్. అది సోఫా అనమాట. సో, చాలా ఎక్కువ అనిపించింది నాకు. బాగా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. చిన్నుకైతే ఈ సోఫా నచ్చేసింది. ఆయన కూర్చున్నారు కదా! ఆ థీమ్ కానీ అదంతా బాగా కలర్ అంట ఆయనకి డల్ కలర్స్ అంటే ఇష్టం అనమాట. మన ఇంట్లో కూడా చూస్తే నేను కొత్త ఇంట్లో డల్ కలర్స్‌తోని నేను సోఫా మేక్ చేయించాను. అలాగే అది మన హాల్‌కి సరిపడట్టు నేను మెజర్‌మెంట్ చేయించి, ఇంటికి పిలిపించి అది ప్రిపేర్ చేయించాననమాట. సో, అలాగే ఇక్కడ ఇదేంటంటే ఈ టైప్ ఆఫ్ సోఫా మన హాల్‌కి సెట్ అవ్వదు. సో, వెరీ ఎందుకంటే స్పేస్ అంతా కూడా ఇది చేసేస్తుంది. అందుకని చెప్పేసి నేను అలా చేయించాను. ఇది కూడా అనిల్‌కి నచ్చింది. అంటే కలర్ థీమ్ ఆఫ్‌కోర్స్ నాకు నచ్చింది. బట్ అదైతే మనకి సెట్ అవ్వదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మేము ఆఫీస్ ఫర్నిచర్ కోసం వీళ్ళు అసలు అడగకుండానే మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్తా ఉంటే పైనుందేమో అనుకున్నాం. ఇంకా పైన లేదంట. జస్ట్ మేము మళ్ళీ వచ్చి ఆఫీస్ సెక్షన్ ఇటువైపు అని చెప్పేసి అడిగారనమాట పిల్లలు ఇప్పుడు. అడిగితే మేము అప్పుడు అటువైపు వెళ్తున్నాం. దిస్ ఈజ్ ద హోమ్ సెంటర్. ఇక్కడ పెద్ద లోగో ఉంది చూడండి ఇన్‌సైడ్. సో, ఈ గ్రీన్ సోఫా కూడా నాకు చాలా చాలా నచ్చింది. అంటే మేకింగ్ అది నాకు చాలా అనిపించింది. యెస్, దీనిపైన నా కళ్ళు పడినాయి. అదేంటి అంటే ఫ్లవర్ పాట్. సో, నాకు ఆబ్వియస్లీ ఇలా మెటాలిక్ ఉన్న అయితే చాలా చాలా ఇష్టం. అది ఎంత వెయిట్‌లెస్ ఉందో 109 అంటే 2000 రూపీస్ ఓన్లీ. సో, చాలా చాలా అనిపించింది నాకు. 2020 రూపీస్ పడుతుంది. సో, నాకు చాలా బాగా అనిపించింది అది. వెయిట్ కూడా అస్సలు లేదు. అందులో మంచి ఫ్లవర్స్ అవి పెట్టి ఒక టీపాయ్ మీద పెడితే సూపర్బ్ ఉంటుంది. అంటే అవి కొంచెం నాకు పాష్ లుక్ ఇస్తాయి అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తాయి అనిపిస్తుంది. నేనెప్పుడు ఆబ్వియస్లీ మన ఇంట్లో మీరు మాక్సిమం చూడొచ్చు. ట్రెడిషనల్ లుక్‌తో పాటు పాష్ లుక్‌ని నేను ఫస్ట్ మనకు ఒక ఇంటీరియర్ వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్పా. మేడం మీరు ఎటువంటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే యాహ్! ఐ నీడ్ ట్రెడిషనల్ లుక్ యాజ్ వెల్ యాజ్ పాష్ లుక్ అని. సో, ఎందుకంటే ట్రెడిషనల్ లుక్ అండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మనకు పెద్దలు చెప్పే ఉన్నారు. సో, దట్ లుక్ ఈజ్ నెవర్ మనకెప్పుడు కూడా అది పాతబడిపోదు. ఎన్నాళ్ళైనా కూడా అది కొత్తగానే ఉంటుంది. సో, గైస్ దీని గురించి నేను అడిగా అక్కడ మూటలా కనబడుతుంది కదా! నెక్స్ట్ వచ్చేసి లాకర్స్ అనమాట. సో, లాకర్స్‌కి వచ్చేసరికి దిస్ ఈజ్ 1299 1300 అంటే 26,000 రూపీస్ మన మనీ. సో, ఇలాగ లాకర్ సేఫ్స్ కూడా బాగున్నాయి. సో, దిస్ సెక్షన్ టోటల్లీ ఇప్పుడు ఆఫీస్ సెక్షన్ వైపు వెళ్తున్నాం మనం. యెస్, ఆఫీస్ సెక్షన్ అయితే చూసేసాము. అండ్ బయటకైతే వచ్చేసాం. ఇక్కడ వచ్చి మ్యాక్స్‌కి వచ్చాం. ఎదురుగా మ్యాక్స్ కనిపించింది. సో, ఒకసారి వెళ్దాం అని చెప్పేసి మ్యాక్స్ వైపు వచ్చామనమాట. ఆబ్వియస్లీ మనకి కళ్ళు అటువైపు లాగేస్తాయి కదా! కలెక్షన్ ఏమొచ్చిందో ఏంటో అని చెప్పేసి మ్యాక్స్‌కి వచ్చాం. సో, ఇక్కడ మ్యాక్స్‌లో చూసినట్లయితే మనకి ఎంట్రన్స్‌లో ఇక్కడ యెస్, ఫస్ట్ అయితే చెకింగ్ ఆబ్వియస్లీ టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. అండ్ గైస్ ఇక్కడ ఒక ఉమేద్ అని ఒక అబ్బాయి ఫ్రమ్ శ్రీలంక అంట. మీరు యూట్యూబ్ చేస్తున్నారా అని అడిగాడు తనే నేను షూట్ చేస్తుంటే. సే హాయ్ ఉమేద్. Say hi. థ్యాంక్ యూ సో మచ్. సో, తర్వాత ఇది మ్యాక్స్ తనేమన్నాడంటే, మేడం మీ యూట్యూబ్ ఐడీ ఇవ్వండి, నేమ్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఛానల్ నేమ్ నేను ఇచ్చేసాను. రాసి ఇవ్వండి అని అడగా తనే పాపం పెన్ పేపర్ తెచ్చుకున్నాడు, తీసుకున్నాడనమాట. సో, హీ ఈజ్ అవర్ న్యూ సబ్స్క్రైబర్ ఉమేద్ అండ్ ఫ్రమ్ శ్రీలంక. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మ్యాక్స్లో అయితే నేను మ్యాక్సిమం షూట్ చేశాను. ఫస్ట్ అయితే మన కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి, యాక్సెసరీస్ సెక్షన్కి అయితే వచ్చేసా డైరెక్ట్లీ ఎక్కడ ఆగకుండా. సో, ఇక్కడ యాక్సెసరీస్ అయితే కనపడుతున్నాయి. ఫ్రమ్ 5 అని ఇక్కడ ఉండింది. అంటే ఏంటంటే 5 ధరం నుంచి ఇంకా 5 వరకు ఉంటుంది. సో, ఇయర్ రింగ్స్ అయితే నేను ఒకసారి చూశాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఎప్పుడు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ అయితే మీకు లాస్ట్ టైం కూడా వ్లాగ్స్‌లో చెప్పాను. ఎక్స్‌పెన్సివ్ అయితే నేను ఎక్కువగా మ్యాక్సిమం ప్రిఫర్ చేయను. ఎప్పుడో ఏదో ఒకటి తప్పితే తీసుకోను. ఎందుకంటే ఎప్పుడో పెట్టుకుంటాము, ఒక్కసారి పెట్టుకుంటాము, 2 సార్లు పెట్టుకుంటాము. అంతా అని మనీ అయితే ఇది ఓన్లీ 5 ధరం. చిన్ను పట్టుకున్నారు కదా! అది 5 ధరం. అంటే 90 రూపీస్ ఉంది. సో, అలాగా మనం ఏంటంటే మన డ్రెస్సెస్‌కి, మన మ్యాచింగ్స్‌కి చూసుకోవాలి. అంతేగాని ఎక్కువ మనీతో పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు స్పెషల్లీ. అండ్ గైస్ టింకీ అయితే ఇక్కడ షూస్ అయితే చూస్తున్నారు. వాళ్ళు నేను అక్కడ చూసేలోపు ఇక్కడ షూస్ చూస్తున్నారు. రమ్మన్నారు. సో, నేనైతే ఇక్కడ వచ్చి వాళ్ళకి మళ్ళీ షూస్ షూట్ చేస్తున్నాను. 2 టైప్స్ ఆఫ్ షూస్ నచ్చినాయి వాళ్ళకి. వాళ్ళ డాడీ అయితే 2 తీసేసుకోండి, 2 తీసేసుకోండి అంటున్నారు. సో,
సో నాకైతే ఎందుకు వాళ్ళు వేసుకునేది లేదు. మాక్సిమం షూ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయరు. మమ్మీ మాకు లోపల అది ఉంది, లోపల చిరాకుగా ఉంది అలా అంటారు. అని నాకు తెలుసు, చిన్నుకు తెలీదు. బట్ షూస్ అయితే ఇంకా 2 పెయిర్స్ తీసుకుంటాము అన్నారు. సరే అయితే నింకి అనలేదు. వాళ్ళ డాడీ ఇంకా తీసేసుకోండి వాళ్ళ డాడీకి ఏంటంటే ఒకసారి వేసుకుని చూసినా లేకపోతే దాని వైపు చూసినా ఇంకా ఆయన తీసేసుకోండి అంటారు. చిన్నుతో అది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే నచ్చిందా నచ్చలేదా కాదు, చూసామా తీసేసుకోండి అంటారు. ఓకే. దెన్ ఇక్కడైతే ఆ షూ బ్లూ షూ అండ్ బ్లాక్ షూ 2 నచ్చినాయి, ఆయనకి నచ్చినాయి. బట్ 2 ఆయన తీసేశారు. ఇంకా నేనేమన్నా కూడా పట్టించుకోకుండా ఫస్ట్ అయితే పట్టుకొచ్చేసారనమాట. సో వాళ్ళ కూతుర్ల కోసం. సో దెన్ ఇక్కడ చేపలు పట్టుకున్నట్టు పట్టుకున్నాడు ఆయన. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, షూస్ బుజ్జిగా ఉన్నాయి. ఎంత చిన్న పిల్లల కోసం ఇవి. ఓ గాడ్! నాకైతే చాలా క్యూట్ అనిపించింది. నింకి చిన్నప్పటి రోజులైతే నాకు గుర్తొచ్చినాయి. ఎంత చిన్నయో, నేను ఎన్ని కలెక్షన్స్ కొనేదాన్నో. అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదే, బట్ ఐ మీన్ నాకు లేదు. బట్ ఎన్ని కలెక్షన్స్ కొనేదాన్ని, ఎన్ని ఫోటోషూట్స్ చేసేదాన్ని. చిన్ను చూడండి ఇక్కడ చేపలు పట్టుకున్నట్టు పట్టుకున్నారు. సో వాళ్ళకైతే డ్రెస్సెస్ కానీ అన్నీ ట్విన్స్ కదా, ఇంకా సేమ్ డ్రెస్సెస్, బట్టలు, ఇంకా క్లిప్పులు ఎన్ని కొనుక్కొని ఇద్దరిని ఒకేలా రెడీ చేసి చాలా చాలా ఎంజాయ్ చేసేదాన్ని. నాకైతే చాలా ఇంకా ఆ రోజులైతే నాకు ఇప్పటికీ అలా స్టిల్ నా మైండ్లో మెదులుతానే ఉన్నాయి. గైస్ ఇక్కడైతే ఇంకా వచ్చేసాం మేము. సో ఇవి యాక్సెసరీస్ అనమాట నేను తీసుకున్నవి. సో కనిపిస్తున్నాయి కదా వాళ్ళ షూస్. ఇవి షూస్కి వచ్చేసరికి ఏంటంటే యాక్సెసరీస్ కనిపించాయా, చిన్న చైన్ లాగా వచ్చి అక్కడ చుట్టూ ఇవి వచ్చినాయి. అండ్ లాంగ్ చైన్, డబుల్ చైన్ అదొకటి, ఇయర్ రింగ్స్ అంతే తీసుకున్నా, ఎక్కువేం తీసుకోలేదు. 2 ఇయర్ రింగ్ సెట్స్ తీసుకున్నట్టున్నాను, 5 దరంవే అవి కూడా. సో ఇక్కడ షూస్కి వచ్చేసరికి ఒకరిది ఒక పెయిర్, ఈ బ్లూ కలర్ ఐ థింక్ 75 దరమ్స్ పడినట్టుంది ఒక పెయిర్. బ్లాక్ వన్ 65 దరం, అంటే ఒక పెయిర్ 1500. You also? Mm-hmm. Where you from? From Philippines. తను చెప్తున్నాడు హీఈస్ ఫ్రమ్ ఫిలిప్పీన్స్ అంట. సో తను కూడా వ్లాగ్స్ చేస్తున్నాడంట. మేడం నేను వ్లాగ్స్ చేస్తున్నానని. నీకు ఎప్పుడు టైం దొరుకుతుంది? ఇదే వాళ్ళకి ఏంటంటే 3 o'clock వస్తే నైట్ 12కి వెళ్తారంట. సో అంత టైం ఇదే చేస్తున్నప్పుడు మీకు ఇంకా టైం ఎక్కడ దొరుకుతుందని నేను అడుగుతున్నా. బట్ మ్యామ్ మేము అవి టైం చూసుకొని వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాము యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పేసి చెప్తున్నాడు తను. సో నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ ఇచ్చినా కూడా వాళ్ళకి అర్థం కాదు కదా తెలుగు అసలు. సో గైస్ ఇది యాక్చువల్గా షూస్ను యాక్సెసరీస్ అయితే నేను తీసేసుకున్నా. బాయ్. బాయ్. సో గాయ్స్ కరోనా టైమే ఎలా ఉందంటే బిఫోర్ దట్ మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత కలర్ఫుల్గా ఉండేదో. అస్సలు ఇంకా అయితే మ్యాక్సిమం ఇంకా జనాలతో విపరీతంగా ఎప్పుడు రష్గా ఉండేది. ఒకవైపు మీరు కొన్ని కార్నర్స్ చూడొచ్చు, కొన్ని సెక్షన్స్ అసలు మనుషులే లేరు. సో అఫ్కోర్స్ ఇప్పుడు టైం కూడా చాలా ఎక్కువ అయింది, బట్ ఇలా ఉంటుందన్నమాట కండిషన్. దెన్ మేము అక్కడ నుంచి మూవ్ అయిపోయాం. మ్యాక్స్ అయితే షాపింగ్ అయిపోయింది. సో దెన్ మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? కార్నిచ్కి అయితే వస్తున్నాం. కార్నిచ్కి వెళ్తున్నాం అనమాట. సో వచ్చేసాం కార్నిచ్కి. దిస్ ఈజ్ ద కార్నిచ్. అనిల్ ఏమో టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. కార్నిచ్ ఏరియాలో టికెట్ ఫ్రీ లేదంట. సో ఇక్కడ టికెట్ తీసుకొని అనిల్ అయితే వచ్చేద్దామని వెళ్తున్నారు. మేమైతే వెయిటింగ్ కేఎఫ్సీకి వెళ్ళాలని. హలో కన్నా డోరై కన్నా కన్నా డోరై. ఎంతమంది పిల్లలు ఉంటారు, ఒక్కరు చూసుకుంటారు వాళ్ళందరినీ. హలో గాయ్స్, ఇప్పుడైతే మేము ఇంకా హోమ్ సెంటర్కి వెళ్ళాము, షాపింగ్ చేసాము, ఏం కొన్నామా అనేది సస్పెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మేము మ్యాక్స్కి కూడా వెళ్ళాము, అది కూడా నేను షూట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడైతే మేము ఇప్పుడు కార్నిచ్కి వచ్చాము అనమాట. మీకు చాలాసార్లు చెప్పాను కదా నేను కార్నిచ్ అయితే
మీకు షూట్ చేస్తాను చూపిస్తాను అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ మేము ఎప్పుడు నైట్ టైం వస్తాము, బిఫోర్ అంతే ఇప్పుడు అంతే. సో ఒకసారి అయితే మార్నింగ్ టైంలో వచ్చి ఎలాగో వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, వచ్చి అయితే మీ అందరి కోసం షో చేస్తా. బట్ మేమైతే ఇప్పుడు కేఎఫ్సి తీసుకురావడానికి వెళ్తున్నాం. సో ఆబ్వియస్లీ సో మెనీ టైమ్స్ మీరైతే కేఎఫ్సి లోపల వీడియో షూట్ చేసినప్పుడు చూశారు. సో అందుకని చెప్పేసి నేను షూట్ చేయడానికి తీసుకెళ్ళట్లేదు. సో ఇక్కడే ఉంచేసి మొబైల్ నేనైతే ఫస్ట్ కేఎఫ్సి తీసుకుని వచ్చేస్తా, దెన్ ఓన్లీ ఐ విల్ షూట్. ఓకే, ఏం తీసుకున్నాము నెక్స్ట్ అక్కడ వెళ్ళి మేము కూర్చొని డిన్నర్ అయితే ఇవాళ చేద్దాం అనుకుంటున్నాం. కొంతసేపు ఇక్కడ చిట్ చాట్ చేసి ప్రశాంతంగా కూర్చొని టోటల్ గ్రాస్ ఉంటుంది, ఐ విల్ షూట్. ఓకే, ఓకేనా గైస్? నిద్ర వస్తుందా? కాదమ్మా, డాడీ మ్యాట్లు తీసారా? నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు. అమ్మా, ఇందాక నుంచి మాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ 3 కార్లు మారాయమ్మా మీరు వెళ్ళినప్పుడు. ఓకే, ఒకటి తర్వాత ఒకటి. ఎందుకు 3 కార్లు ఎందుకు మారాయి? కేఎఫ్సి 24 hours. 24 hours. సో దిస్ ఈజ్ ద కార్నిచ్ ఏరియా అనమాట. మేము ఇంకా మ్యాట్స్, ఫుడ్, కేఎఫ్సి కూడా తీసుకొచ్చేసాం. సో ఇంకా వెళ్తున్నాం అక్కడైతే మీకు కేఎఫ్సి ఎలా మీల్ అది ఎలా ఉంటుందనేది నేను షో చేస్తాను. అండ్ గైస్, సో దిస్ ఈజ్ ద కార్నిచ్ ఏరియా అనమాట. చాలా చాలా ప్లెజెంట్గా దుబాయ్లో వన్ ఆఫ్ ద ఏమంటారు ప్లెజెంట్ ఏరియా టు సిట్, టు స్పెండ్ సమ్ టైమ్ అండ్ రిలాక్స్ అనమాట. సో మనకైతే ఇక్కడ చాలా రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది. మేమైతే ఒక 12 వరకు ఉన్నాం ఇక్కడే ఉండి చిట్ చాట్ చేసి వెళ్దాము అని చెప్పేసి. సో అక్కడ మీకు దూరంలో మస్జిద్ కనబడుతుంది కదా, సో సూపర్బ్ అనమాట. సో ఈ కార్నిచ్ ఏరియాకి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సూపర్బ్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. మస్జిద్ ఆబ్వియస్లీ ఎక్కడికక్కడే ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా మస్జిద్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కూడా మస్జిద్ ఉంది. అండ్ సో దిస్ ఈజ్ ద కార్నిచ్ ఏరియా. చూడండి, బిల్డింగ్స్ కూడా చాలా మంచి బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఈ ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. రెసిడెన్సీ సెక్షన్ కూడా చాలా ఎక్కువ. కార్నిచ్ అయితే అంటే ఏంటంటే లైక్ మన బీచ్ ఏరియాలో ఎలా ఉంటుందో అలాగనమాట. ఇక్కడ టోటల్గా వాటర్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే కూర్చుంటున్నామో మీకు ఇక్కడ కనపడుతుంది కదా, నేను లోపలికి వచ్చినాక తీసిన వ్యూ అనమాట అది. సో మనం ఏదైతే కూర్చుంటున్నామో ఆ గ్రాస్ అంతా దాటినాక మధ్యలో వాటర్ ఉండి అవతల వైపు మళ్ళీ మనకి దుబాయ్ కనబడుతుంది. సో ఇలా చూడ్డానికి చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడైతే మేము ఇంకా మ్యాట్స్ వేసేసి కూర్చొని రెడీ అవుతున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం కేఎఫ్సి ఏమేమి తీసుకున్నాం అనేది మీకు చూపిస్తాం. మన ఇండియాలో అంటే ఇప్పుడు మనం కేఎఫ్సి తీసుకొని ఇన్ని పీస్ మాకు కావాలి, అలాగే మాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి, డ్రింక్స్ కావాలి అని సెపరేట్గా మనం ఇక్కడ ఆర్డర్ చేసుకుంటాం. ఇక్కడ నాట్ లైక్ దట్. యాక్చువల్గా ఏంటంటే మీల్ అనమాట, 3 పీస్ మీల్, లేకపోతే 6 పీస్ మీల్, లేకపోతే 9 పీస్ మీల్ ఇలా వచ్చేస్తుంది. 12 పీస్ 15 పీస్ బకెట్ ఇలా మీల్ అనమాట. సో మీల్తో ఇంక్లూడింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ డ్రింక్స్ కానీ బన్స్ కూడా ఇస్తారు. సో డ్రింక్ కూడా మనకి ఏంటంటే 1 లీటర్ వరకు డ్రింక్స్ ఇస్తారు. సో బిఫోర్ దట్ డ్రింక్ బాటిల్ ఇచ్చేసి గ్లాసెస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఇలా చిన్న డ్రింక్ బాటిల్స్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ కేఎఫ్సి మీరు చూడొచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ 9 పీస్ మీల్ చెప్పామన్నమాట. ఇక్కడ పైన కనబడుతున్నాయి కదా, ఇవి ఏంటంటే గార్లిక్ సాస్ అనమాట. సూపర్బ్ ఉంటుంది. నాకు బిఫోర్ దట్ ఫ్రెంచ్ ఫ్రైస్ నార్మల్గానే తినేదాన్ని, కెచప్ పెట్టుకునేదాన్ని కాదు. ఈ గార్లిక్ అలవాటు పడినాక ఈ సాస్ లేకపోతే అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేదానికి ఇంట్రెస్ట్ అట్లేదు. ఇక్కడ మీరు పైన చూస్తే ఒక 6 పీసెస్ ఇప్పుడు ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇవి ఏంటంటే నార్మల్ బోన్లెస్ పీస్ అనమాట, చికెన్ పీస్. సో 9 పీస్ కిందన ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద టోటల్ మీల్ అనమాట, దిస్ బకెట్ మీల్. సో మేమైతే ఇది కనబడుతుంది కదా, అది ఏంటంటే కర్డ్ విత్ క్యాబేజ్ ఉంటుంది కదా, మనకి క్యాబేజ్ కర్డ్ కలిపి ప్రిపేర్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ద మీల్ అనమాట. మేమైతే తినడానికి రెడీ అవుతున్నాం గాయ్స్. We are starting to eat. Bye-bye. ఎస్ గైస్, దిస్ ఈజ్ ద కార్నిచ్ ఏరియా. నేను ఒకసారి షూట్ చేస్తున్నాను మీకు. మళ్ళీ మేము రిటర్న్ ఇంకా డిన్నర్ అయిపోయింది, వచ్చేసాం. 12 వరకు కూర్చున్నాం, చక్కగా మాట్లాడుకున్నాం. బట్ మంచు విపరీతంగా పడుతుంది. ఆల్రెడీ వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో చలిగా అనిపించింది. సో అందుకని చెప్పేసి ఈసారి మేము ఏంటంటే పైన ఒక అంబ్రిల్లా, పైన గొడుగులా ఉంటుంది కదా, అది పెట్టుకొని మేము
స్పెండ్ చేస్తే కొంతసేపు ఉండగలుగుతాం. ఇక్కడ చైర్స్ అన్నీ దొరుకుతాయి, చైర్స్ వేసుకొని. కాకపోతే కింద కూర్చున్నంత కంఫర్ట్ చైర్స్ వేసుకుంటే రాదండి. ఇంక మేము రిటర్న్ వచ్చేస్తున్నాం, బ్యాక్ అయిపోయాం. సో ఇది అనమాట ఇవాళ వ్లాగ్. హే గైస్, ఎండ్ అప్ ఫర్ టుడే వ్లాగ్ అనమాట. సో ఇవాళ అయితే వ్లాగ్ కంప్లీట్ చేద్దాం మనం. ఇంకా నౌ టైమ్ ఈజ్ 12 o'clock అయినా కూడా ఎంత కలర్ఫుల్గా ఇంకా దుబాయ్ అయితే ఉండింది. సో చాలామంది అయితే వీకెండ్ కదా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు స్టిల్. సో గైస్, ఇవాళ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే వ్లాగ్స్ అయితే మనం కంటిన్యూ చేద్దాం. అండ్ మంచి మంచి వ్లాగ్స్ అయితే మీ అందరి కోసం చేయడానికి అయితే మరింత ట్రై చేస్తా. అండ్ గైస్, ఆఫ్ కోర్స్ నిద్ర వస్తున్నట్టుంది, ఎందుకంటే మార్నింగ్ చాలా తొందరగా లేస్తున్నాము యోగా కోసం. యోగా చేస్తున్నాం, మార్నింగ్ చేస్తున్నాం అనమాట. సో 6 o'clockకి, బట్ 5:30కే లేవాల్సి వస్తుంది. దట్స్ వై నిద్ర అయితే వచ్చేస్తుంది. సో ఓకే. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ బెల్ ఐకాన్ అయితే హిట్ చేయడం మర్చిపోకండి, బికాస్ బెల్ ఐకాన్ హిట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ రీచ్ అవుతాయి. అండ్ గైస్ సే బాయ్. చూడండి వాళ్ళ మొహాలు అయితే ఎలా ఉన్నాయో, ఇంకా నిద్ర అయితే వచ్చేస్తుంది. పాపం వాళ్ళు కూడా ఈ మధ్య వర్కౌట్స్ విధ్వంసంగా చేసేస్తున్నారు. రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఓకేనా గైస్, అండ్ టుడే వ్లాగ్ ఓవర్. బాయ్ గైస్, గుడ్ నైట్. ఆఫ్ కోర్స్ నేను గుడ్ నైట్ చెప్పొద్దు, మీరు ఏ టైంలో చూస్తారా ఆ టైంలో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్. మాకైతే గుడ్ నైట్ అనమాట.